వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం ప్రజల కష్టాలు పోవాలంటే మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని, కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి 26 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలందరినీ కేసీఆర్ ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సుపరిపాలన అందించి తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు. 6 గ్యారంటీలు అమలు ఊసేలేదని అన్నారు. నేడు ప్రజలంతా కేసీఆర్ వైపే చూస్తున్నారని, మళ్లీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నష్టపోతున్న తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి? మన నీళ్లు మనకు రావట్లేదు, మన ఉద్యోగాలు మనకు లేవు, మన చదువులు మనకు వస్తలేవు, అన్నిట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైపోతున్నారు అని చెప్పేసి ఒక సందర్భాన్ని తీసుకొని 2001లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఆనాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రాన్ని మెడలు వంచి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించిండో మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు 2014 గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఆయన ఏదైతే 14 ఏళ్ళు దేనిపైన పోరాటం చేసిండో, తెలంగాణ ప్రజలకు ఏం కావాలనో దేనిపైన పోరాటం చేసిండో అవన్నీ ఒకసారి ఆకలింపు చేసుకొని 2014లో ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలు ఎవ్వరు కూడా అడగకుండా వారికి ఏం కావాలి అని చెప్పి ఆయన చూసుకొని సంక్షేమ పథకాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండో మనందరూ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ పటంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను అణిచివేయాలి, బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలి అనే ఒక దురుద్దేశంతో 6 గ్యారంటీలు 420 దొంగపు హామీలతోని గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ మహిళలను ఏ విధంగా వంచిస్తుండో, ఏ విధంగా దుర్బుద్ధితను చూపిస్తుండో మీ అందరు కూడా తెలుసు. హైడ్రా పేరు మీద, మూసీ నది పేరు మీద ఎన్నో కుట్రలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ఇళ్లను కూలుస్తూ ఎట్లాంటి రాక్షస ఆనందాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొందుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులకు ఇచ్చిన మాట ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండా, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండా, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండా ఈరోజు రాక్షస పాలన ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ఇవన్నీ కూడా గమనిస్తున్న కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ అయితేనే శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుంటారు అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మొన్న జగిత్యాల్లో ఏ విధంగా గర్జించింటో మనందరూ కూడా తెలుసు. కేసీఆర్ బయటికి వస్తే కాంగ్రెస్ వాళ్ళ లాగులు ఏ విధంగా తడుస్తాయో మనందరం కూడా చూసినాం. ఖచ్చితంగా ఇదే స్ఫూర్తితోనే ఈ రాబోయే 2 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే నాయకులుగా బీఆర్ఎస్ పార్టీ సైనికులు అందరూ కూడా కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరొకసారి ఈ యొక్క యుద్ధం ప్రకటించే విషయాన్ని కూడా మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాల్సిన ఎవరైతే నాయకులు అనుకుంటున్నారో వాళ్ళ నాయకులందరినీ కూడా ఈరోజు అట్టడుగు స్థానానికి పడిపోయే విధంగా, వాళ్ళని అణగదొక్కే విధంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, మన జీవితాలందరూ కూడా బాగుంటాయని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాక్షస పాలనను అంతమొందించే విధంగా ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టాలని
మీ వెంట మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులం అందరం కూడా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. హింసా మార్గంలో తెలంగాణ సాధించిన విధానం సమైక్య రాష్ట్రంలో ఎన్నో రకాల అవమానాలను ఎన్నో హేళనలను ఎదుర్కొని సమైక్య నాయకుల కుట్రలను తలదన్ని అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించి అభివృద్ధి పదంలో తెలంగాణ తీసుకుపోయిన పద్ధతి దేశానికి ఆదర్శంగా నిలిచింది. మరి మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలే కాకుండా రాష్ట్ర ప్రజలకి ఏం అవసరము, బీద సాధక వర్గాలకి ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే వారి జీవితంలో వెలుగులు నిండుతాయనే ఉద్దేశంతో రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. మరి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని గతంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టి సక్సెస్ అయినాయి. అవి నిజంగా పేద ప్రజలకి ఎంత ఉపయోగకరమైనవో అవి తీసుకొని ఉపయోగపడ్డ పేద ప్రజానికాన్ని అడిగితే చెప్తారు. మరి అలాంటి నిబద్ధత గల నాయకుడు గౌరవ్ కేసీఆర్ గారు ఈరోజు గద్దెనెక్కిన అబద్ధాలతో అలవి మాలిన హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రజలను మభ్యపెడతా ఉంది, ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని అరిగోసల పాలు చేసి తెలంగాణ అభివృద్ధి సాధించిన పాతాళానికి తొక్కిన విధానం మనమందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు కేసీఆర్ గారి ఆనవాళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా అణిచేయాలి, వీరి ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేసి 20 సంవత్సరాలు వెనక్కి మళ్ళేలా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు మనకి తెలంగాణ రాష్ట్రానికి తీరని చెంపపెట్టు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని పాతాళంలోకి ప్రజలు తొక్కాల్సిన రోజులు ముందు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ ముక్త కంఠంతో ఘోషిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఇప్పుడు గద్దెనెక్కేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టినన్ని తిట్లు, ఈ ప్రజలు తిట్టిన తిట్లు దేశ చరిత్రలోనే ఎవరు తిట్టి ఉండరు. ఎందుకంటే మంచి మాట, మంచి పథకం, మంచి అభివృద్ధి విధానం ఏదైనా నాయకుడికి ముందు చూపు ఉంటే అలాంటివి అనేది వస్తాయి. కానీ ఈ నాయకుడు డైరెక్ట్గా సీఎం కుర్చీ ఎక్కి మరి రాష్ట్ర ప్రజలను ఎత్తిన బకాసురుడిలాగా చేతులు కాళ్ళు వేసి అనగదొక్కుతూ ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం పాటుపడకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ తొక్కిపెట్టాలా, వారికి పేరు లేకుండా చేయాలనే ఏకైక నినాదంతో సంపద కొల్లగొట్టాలి, రాష్ట్ర ప్రజానికాన్ని ముందుకు తీసుకెళ్లొద్దు, తెలంగాణని అగ్రగంగా నిలబెడుతూనే ఒక్కటే విధానంతో మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల్ని మోసం చేసిన విధానాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతాళంలోకి పొందబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. మేమంతా కూడా ప్రజా సమస్యల పట్ల, ప్రజల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి గారి దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తామని మేమంతా ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్కేపురంలో మరియు ఎన్టీఆర్ డివిజన్లో జెండాలు ఎగరేసే కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంగా మేమంతా కూడా గులాబీ సైనికుల్లాగా రాష్ట్ర ప్రజానికానికి అండగా ఉంటాం. కేసీఆర్ గారు, సబితా రెడ్డి గారి దిశానిర్దేశంలో మరి సమస్య పరిష్కారానికి పోరాడతాం. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ గారు గర్జిస్తే వారి వెనకాల సైనికుల్లాగా ఉండి పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ జై కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను 9.5 ఏళ్ళు నిర్విరామంగా నిరంతరాయంగా ఎంతో అభివృద్ధికి పాల్పడిన కేసీఆర్ గారిని తుదముట్టించాలి, ఈ కేసీఆర్ ఆనవాళ్ళు చెడిపేయాలని కుట్రపూరుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా చమరగీతం పాడతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.